ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం. ప్రభుపేట ప్రియులారా, మీ అందరికీ శుభములు తెలియచేస్తున్నాం. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? మనము ఈ యొక్క సమయంలో, ఈ వారంలో లెంట్ డేస్ చివరిలోకి వచ్చాం. ఈ శుక్రవారం గుడ్ ఫ్రైడే జరిపించబడుతుంది. లోకమంతా కూడా క్రీస్తు యొక్క మరణాన్ని ధ్యానించటం, సిలువ మరణాన్ని ధ్యానించడం, అలాగే పునరుద్ధానాన్ని గురించి ధ్యానించడం, విషయాలు మనం వింటూ వస్తున్నాం. మనం చూస్తున్నాం క్రైస్తవ సమాజం కూడా ఈ దినాల్లో, ఈ వారంలో చాలా మరింత ఎక్కువగా ప్రభు యొక్క సన్నిధికి వెళ్ళటం మనం గమనిస్తున్నాం. ఓకే, ఇక్కడ మనం ఈ సమయంలో గమనించాల్సిన విషయం ఏంటంటే, మన ప్రభువైన యేసుక్రీస్తు ఇంచుమించు 2017 సంవత్సరాల క్రితం ఆయన ఈ భూమి మీదకి వచ్చాడు. సశరీరధారిగా ఆయన ఈ భూమి మీదకి వచ్చి ఆయన 33.5 సంవత్సరం సేవ చేశాడు. 33.5 సంవత్సర కాలంలో 3.5 సంవత్సరం సేవ చేశాడు. దేవుని యొక్క చిత్తాన్ని ఆయన భూమి మీద నెరవేర్చాడు. దేవుని యొక్క వాక్కు తేటగా చెప్తుంది, ఇదిగో లోక పాపములు మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల. ఆయన ఒక్కసారి బలిగా అర్పించబడ్డాడు, తనను తానుగా అప్పగించుకున్నాడు. పిల్లరా, మనం గమనించాలి, యేసు ప్రభు ఒక్కసారి చనిపోయి తిరిగి లేచాడు. మళ్ళా ఆయన చనిపోడు, తిరిగి లేవడు. ఒక్కసారి ఆయన చనిపోయాడు. ఒక్కసారి మనందరి కోసం, వర్తమాన భూత భవిష్యత్తు కాలంలో ఉన్న ప్రజలందరి కోసం ఆయన సిలువ త్యాగాన్ని ఒక్కసారి చేశాడు. ఆ తర్వాత ఆయన చనిపోయి 3వ రోజున తాను బ్రతికున్నప్పుడు చెప్పినట్లుగానే 3వ రోజున ఆయన పునరుద్ధానుడయ్యాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ రోజున మనం క్రీస్తు యొక్క మరణ పునరుద్ధానాల్ని ఈ 40 రోజులు మాత్రమే కాదు, మనం ప్రతిదినం క్రీస్తు యొక్క మరణ పునరుద్ధానాల్ని ధ్యానించుకుంటూనే ఉండాలి. ఆయన మరణించాడు కాబట్టి మనకు రక్షణ కలిగింది. ఆయన చనిపోయి తిరిగి లేచాడు కనుకే మనకు నిరీక్షణ కలిగింది. మనకు నిత్య రాజ్యమును గురించినటువంటి వాగ్దానాన్ని, నిత్య జీవమును గురించిన వాగ్దానాన్ని ఆయన మనకు చేశాడు. సో ప్రతిరోజు మనం ఈ యొక్క మరణ పునరుద్ధానాన్ని ధ్యానించుకోవాలి తప్ప ఏదో 40 రోజులు మాత్రమే అదొక వేషధారణగా చేయటం దేవుడు కూడా సంతోషించే విషయం కాదు. కనుక మనం అలాంటి స్థితిలో ఉండకుండా ఉండాలని ప్రభు పేరట మనవి చేస్తున్నాను. నేను యవనస్తుడిగా ఉన్నటువంటి సమయంలో, నా చిన్నతనంలో నన్ను ఒక స్నేహితుడు అడిగాడు. నేను పుట్టి పెరిగిన ప్రాంతంలో తిరుపతి ప్రాంతం, అక్కడ ఉన్న స్నేహితుడు నన్ను అడిగాడు, ఒరే మాకు చాలామంది దేవుళ్ళు ఉన్నారు, మీకేమో ఒక్కడే దేవుడు, మీ దేవుడైన యేసు ప్రభు కూడా సిలువలో ఆయన కొట్టి చంపేశారు, తనను ఆయన రక్షించుకోలేకపోయాడు, తను తానుగా ఆయన రక్షించుకోలేకపోయాడు, మాకు ఇంతమంది దేవుళ్ళు ఎవరు కూడా అటువంటి నీచమైన చావు చావలేదు, మీకు ఒక్కడై ఉన్న ఒక దేవుడు కూడా అలాగా శత్రువుల చేతుల్లో, సైనికుల చేతిలో చావటం ఏంట్రా అని ఆ రోజున నన్ను అడిగాడు. చాలా సంవత్సరాల క్రితం, ఇంచుమించు ఒక 25 సంవత్సరాలు 30 సంవత్సరాలు అవుతుంది అతను నన్ను అడిగి. నేను ఆ రోజుల్లో సరైనటువంటి సమాధానాన్ని అతనికి ఇవ్వలేకపోయాను. బాధపడ్డాను, మా యేసుప్రభు ఒక్కడే కదా, ఆయనలో సిలువలో ఆయన ఆ విధంగా చనిపోయాడు అని నేను కూడా బాధపడ్డానే. కానీ అసలు ఆయన యొక్క మరణాన్ని గురించి, ఆయన పునరుద్ధానాన్ని గురించిన విషయాల్ని నేను అతనికి ధైర్యంగా చెప్పలేకపోయాను. ప్రియులారా, ఈ రోజున మనం గమనించాలి, సిలువ త్యాగాన్ని విషయంలో దేవుని వాక్యం ఏం చెప్తుంది? ఎందుకు యేసు ప్రభు సిలువలో ఆయన తన త్యాగం చేసుకున్నాడు? ఎవరు ఆయన్ని సిలువ వేశారు? ఎవరు సిలువలో ఆయన్ని చంపారు అని మనం గమనిస్తే, వాస్తవంగా రోమా సైన్యము పిలాతు తీర్పు ద్వారా రోమీలు ఆయన్ని సిలువకు వేశారన్నట్టుగా మనం చదువుతాం. కానీ పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో యేసు ప్రభు యొక్క మాటల్లో మనం గమనిస్తే, ప్రభు అంటాడు, నా అంతట నేనుగా నా ప్రాణాన్ని పెట్టుతున్నాను అంటాడు. నా అంతట నేనుగా బలిగా అర్పించుకుంటున్నాను. ఈ విషయాన్ని దేవుని యొక్క లేఖనాల్లో కొన్ని మాటలు మనం ఈ రోజున ధ్యానించుకుందాం. చదవండి. మొదటిగా గలతీ పత్రిక 1వ అధ్యాయము 4వ వచనంలో మనం చూచినట్లయితే, మన తండ్రి అయిన దేవుని చిత్త ప్రకారం క్రీస్తు మనలను ప్రస్తుతపు దుష్టకాలముల నుండి విమోచింపవలనని మన పాపము నిమిత్తం తన్ను తాను అప్పగించుకొనెను. వీళ్ళరా, ఈ చివరి దినాల్లో, ఈ లెంట్ డేస్ చివరి దినాలకు వచ్చాం. శుక్రవారంతో ప్రభు సిలువ వేయబడతాడు అని లోకమంతా ఆచారంగా చేయబడుతుంది కదా. వాస్తవంగా గమనిస్తే దేవుని యొక్క వాక్యం తేటగా చెప్తుంది, ఆయన తనంతట తానుగా సిలువకు అప్పగించుకున్నాడు. ఎందుకయ్యా సిలువకు తన్ను తానుగా ఆయన అప్పగించుకున్నాడని మనం ఆలోచిస్తే, మనల్ని గురించి వాక్యం ఈ మాట చెప్తుంది. మనము ఎక్కడున్నామాట? దేవుని యొక్క దాసుడు పౌలు గలతీయులతో చెప్తున్నాడు, మనము ప్రస్తుతపు దుష్ట కాలములో ఉన్నాం. దుష్టుని చేతిలోకి ఈ కాలము చేర్చబడి ఉంది.
ఇది ప్రస్తుత దుష్టకాలములో ఉన్నామని దేవుని యొక్క వాక్యం మనకు తేటగా చెబుతుంది. కనుక ఈ ప్రస్తుత దుష్ట కాలములో నుండి మనల్ని విమోచించాలనే ప్రభువు మన పాపం నిమిత్తం తను తానుగా, అంటే తనంతట తానుగా మనపూర్వకంగా ఆయన బలిగా సిలువకు అప్పగించుకున్నాడు. సహోదరుడా, సహోదరి, ఈ రోజున ఆయన 2017 సంవత్సరాల క్రితం చేసిన త్యాగం నీలో నెరవేర్చబడిందా? వాస్తవంగా సంవత్సరం ఈ గుడ్ ఫ్రైడే, ఈస్టర్ వస్తుంది. మనం బ్రతికున్నంతకాలం, ప్రభు రాకడ వరకు, ఆయన వచ్చేంత వరకు ఈ విధంగా సంవత్సరంలో ఏదో ఒక రోజున గుడ్ ఫ్రైడే, ఈస్టర్ వస్తూనే ఉంటుంది. కానీ వాస్తవంగా నీ జీవితంలో క్రీస్తు యొక్క త్యాగం, తనంతట తానుగా ఆయన ఎందుకు సమర్పించుకున్నాడు సిలువలో, ఆ ఉద్దేశం నీలో, నాలో, మనలో నెరవేర్చబడి ఉన్నాయా? మనం గమనించాలి. క్రీస్తు మనల్ని ప్రస్తుత దుష్ట కాలంలో నుంచి విమోచించాలని మన పాపం నిమిత్తమై ఆయన అర్పించుకున్నాడు. ఈ యొక్క లోకములో ఉన్నదంతయు నేత్రాశ, శరీరాశ, జీవపు డమ్మం. ఈ రోజున నీవు క్రైస్తవుడైనా సరే, క్రైస్తవేతరుడైనా సరే, ఈ యొక్క వర్తమానాన్ని వింటున్న నీవు క్రీస్తు యొక్క బలియాగాన్ని గురించి జ్ఞాపం చేసుకో. క్రీస్తు తనంతట తానుగా బలిగా మార్చబడిపోయాడు, సిలువలో మన కొరకు అప్పగించుకున్నాడు. కారణం మనల్ని పాపం నుంచి విడిపించాలని. ఈ యొక్క పాపం ఎక్కడ ఉంది అని అంటే ఈ దుష్టకాలంలోనే ఉంది. ఈ దుష్టకాలంలో ఉన్న పాపం ఏంటంటే నేత్రాశ, శరీరాశ, జీవపు డమ్మము. దుష్టుని కాలము అని వాక్యం మనం చూస్తున్నాం. ఈ దుష్టునికి ఈ కాలం ఎప్పుడు అప్పగించబడింది? దుష్టుడికి ఈ కాలము ఎప్పుడు తన స్వాధీనంలోకి తీసుకున్నాడు అని మనం గమనిస్తే ఆదిలో ఉన్నటువంటి అవ్వ ఆదామును మనం గమనించాలి. ఆదామును, ఆయన భార్యను దేవుడు ఏదేలో ఒక తోట వేసి ఆ తోటలో వారిని ఉంచాడు. సమస్త సృష్టి మీద దేవుడు వారికి ఆధిపత్యం ఇచ్చాడు. దేవుని పోలికలో సృజించబడినటువంటి అవ్వ ఆదాములు ఆ ఏదేనులో ఉన్నటువంటి కాలంలో దేవుని యొక్క ఆజ్ఞకు అతిక్రమించాడు. తినొద్దన్న ఈ పండును తిన్నటువంటి సమయంలో దేవుని ఆజ్ఞకు అవిధేయులై వీళ్ళు పాపం చేశారు. అదే సమయంలో దేవుని ద్వారా వీళ్ళకు సంక్రమించినటువంటి సర్వ సృష్టి మీద ఉన్న ఆధిపత్యాన్ని సాతానుడు పొందటం ప్రారంభించాడు. దేవుడు అన్నాడు, సమస్తమును ఏలుబడి చేయండి. 1వ అధ్యాయం ఆదికాండం 28వ వచనంలో సమస్తమును ఏలుబడి చేసే అధికారం అవ్వకు, ఆదాముకు దేవుడు అనుగ్రహించాడు. కానీ ఈ అవ్వ, ఆదాము లోకానికి లేక సాతానికి ఎప్పుడైతే దాసులైపోయారో, విధేయులయ్యారో, వాడి మాటలను విన్నారో, అప్పుడు దేవుని ద్వారా వీరికి సంక్రమించినది సమస్తాన్ని సాతాను చేతికి అప్పగించారు. అందువల్లనే సాతాను యేసు ప్రభుతో కూడా అంటుంది, ఈ లోకములో ఉన్నదంతయు ఇవన్నీ కూడా నా చేతికి అప్పగించబడి ఉంది అని అంటాడు. నేను ఎవరికి ఇవ్వాలనుకుంటానో వానికి ఇస్తాను అని యేసు ప్రభుతోనే వాడు ధైర్యంగా సవాలుగా మాట్లాడుతున్నాడు. ప్రియులారా, గమనించాలి. ఈ సాతాను అవ్వ ఆదామును మోసగించి వారి యొద్ద నుండి దేవుని యొక్క సమస్త ఆధిపత్యాన్ని వాడు పొందాడు. అందుకనే ఈ కాలాన్ని గురించి వాక్యం చెప్తుంది, దుష్టుని కాలం. దుష్టుడైనటువంటి ఈ సాతానుడు ప్రతి మనిషిని ఏ విధంగా వంచనతో వస్తున్నాడు, వంచనతో వాడిని మోసగిస్తున్నాడంటే అవ్వను మోసపుచ్చినట్లుగానే ఈ రోజున ప్రతి వ్యక్తిని కూడా మోసపుస్తున్నాడు. ఈ యొక్క పరిస్థితుల్లో మనం గమనించాలి. అవ్వకు ఆ పండును చూపించాడు. ఆ పండును గురించి ఏమంటున్నాడంటే ఇది తినొద్దన్నాడా? అవ్వ ఆ పండును చూడగానే చూపునకు రమ్యముగా కనబడింది, ఆహారమునకు రుచిగా ఉన్నట్లుగా తను భావించడం ప్రారంభించింది. ఎప్పుడు తినలేదే, రమ్యముగా ఉన్నట్లుగా గమనించి అది ఆహారమునకు మంచిదని ఎప్పుడు గమనించింది? ఈమెకేమైనా అనుభవం ఉందా? అప్పటి వరకు ఎప్పుడు తినలేదు కదా. మరి ఎలాగా తనకు అనుభవం వచ్చింది? సాతానుడు భ్రమింప చేయటం ప్రారంభించాడు. అలాగే ఈ రోజుల్లో ప్రతి వ్యక్తిని కూడా సాతానుడు చూచినటువంటి చూపులతోనే భ్రమింప చేస్తున్నాడు. ప్రతి వ్యక్తి ఎవరు ఎదురుగా కనబడినా సరే భ్రమలోనికి వెళ్ళిపోతున్నాడు. ఇతను పెళ్లి కాని, వివాహం కానిటువంటి ఈ యవనస్తుడైనా యవనస్తురాలైనా, ఇతను లేక ఈవిడ నాకు భాగస్వామి అయితే ఎంత బాగుండు అని వాళ్ళుగా సెల్ఫ్ డిసిషన్, సొంత నిర్ణయాలు తీసుకుంటున్నాడు. దేవుని చిత్తాన్ని, దేవుని యొక్క ఆలోచనలు గైకొనటం లేదు. నిండు నూరేళ్ళు ఉండవలసిన జీవితాలు అర్ధాంతంగా ముగించబడడానికి కారణం ఏంటంటే చూచిన చూపులతో దేవుని చిత్తాన్ని గైకొనకుండా, దేవుని యొక్క ఆలోచన అడగకుండా సొంత నిర్ణయాలు తీసుకున్నందువలన వారి జీవితాలు వేదనతో, రోదనతో, కన్నీళ్లతో, పాపంతో ముగించబడుతూ ఉన్నాయి. అందుకనే దేవుని యొక్క వాక్కు చెప్తుంది, లోకములో ఉన్నదంతయు నేత్రాశ, శరీరాశ, జీవపు డమ్మం. అవ్వ చూచింది, తను గ్రహింపు చేసుకునింది, ఆ పండ్లు తీసుకొచ్చి తినింది,
తర్వాత తనతో ఉన్న భర్తకి ఇచ్చింది. వారిద్దరు తిన్న తర్వాత దేవుని మహిమను కోల్పోయారు, దేవుని యొక్క ఆధిపత్యాన్ని కోల్పోయారు. వారు దిగంబరులుగా మార్చబడిపోయారు. భయంకరమైనటువంటి జీవితం వారికి సంక్రమించడం ప్రారంభించింది. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, యేసు ప్రభు మనల్ని ప్రేమించి, యేసు ప్రభు సిలువలో తనంతట తానుగా ఎందుకు బలిగా మార్చబడ్డాడంటే, బలియాగం అయ్యాడంటే మనల్ని ప్రస్తుత దుష్టుని యొక్క కాలములో నుండి విడిపించాలని. ఈ దుష్టుని కాలం ఎప్పుడు ప్రారంభమైందంటే అవ్వ ఆదాముల దగ్గర నుండే ప్రారంభమైంది. నేత్రాశ, శరీరాశ, జీవపడ్డము, ఏమి తిందామా, ఏమి తాగుదామా, ఏమి ధరించుకుందామా, ఇవి మన జీవితంలో ఇంకా కూడా మనం వాటి గురించే ధ్యానిస్తున్నాం. ఇవన్నీ కూడా ఈ లోక చింత, నేత్రాశలు, శరీరాశ, జీవపడ్డమే కాదు, ఈ చింతలో కూడా మన హృదయంలో సాతాను పెడుతున్నాడు. వాటికి మనం లోబడ్డాం అనుకోండి, అటు తర్వాత మన జీవితంలో మనం మరణాన్ని ఎదుర్కోవాల్సి వస్తుంది. పాపము వలన వచ్చే జీవితం మరణము అని వాక్యం హెచ్చరిస్తుంది కదా. సో ఈ పాపములో నుండి మనల్ని విడిపించడానికే ప్రభు తనంతట తానుగా బలియాగమయ్యాడు. ప్రియులారా, మనము సిలువ ధ్యానాల్ని వృధాగా ధ్యానించడం వలన ఉపయోగం లేదు. నీ యొక్క నేత్రాశ ద్వారా ఏం తింటున్నావు, ఏం తాగుతున్నావు, ఆహారము కాని దాని కొరకు నీవేళ ప్రయాసపడుతున్నావని ప్రవక్త యెషయా ద్వారానే దేవుడు ప్రజలను అడగటం లేదా? ఈ రోజున కూడా మనలో చాలామంది ఆహారము కాని దాని కొరకు ప్రయాసపడుతున్నారు. ఆహారము కానటువంటి ఈ కిళ్ళిళ్ళు, పొగాకు, తంబాకు, అలాగే గుట్కాలు, సిగరెట్లు, పాన్పరాగులు, మందు, వ్యసనాలు, ఇవన్నీ కూడా మనం చూస్తున్నాము. భయంకరమైనటువంటి స్థితిలోనికి వాటిని ఆశించి లోకంలో ఉన్న ప్రతి వ్యక్తి దాన్ని కోరుకుంటూ దానివల్ల జీవించి దానివల్ల పట్టబడిన వాడై మరణానికి వెళుతున్నట్లుగా మనం చూస్తున్నాం. నాకు తెలిసిన ఒక సహోదరుడు, అతను పాన్పరాగు బాగా భయంకరంగా నవ్విలేవాడు. చాలాసార్లు దేవుని యొక్క ప్రేమతో హెచ్చరించడం జరిగింది, బుద్ధి మాటలు చెప్పడం జరిగింది. ఆయన ఆ క్షణానికి మాత్రం తలకాయ ఊపేవాడు. ఆ తర్వాత మేము దూరం అయినప్పుడు అతను పక్కకి వెళ్ళి యథాప్రకారంగా అలవాటుగా జీవితాన్ని కొనసాగించాడు. ఆ తర్వాత అతని జీవితంలో భయంకరమైనటువంటి పరిస్థితికి దిగజారిపోయాడు. అతనికి నోటి క్యాన్సర్ వచ్చింది. నోటి క్యాన్సర్లో నుంచి ఆ పుండు ఇక్కడ పడి నోరంతా చీలిపోయింది. చివరికి అంత భయంకరమైన స్థితికి అతను దిగజారిపోయాడంటే అతను కంపు కొడుతూ భయంకరమైనటువంటి రీతిలో మరణావస్థలోకి వెళ్ళిపోయాడు, మరణించాడు. అర్ధాయువుతోనే, చిన్న వయసులోనే భార్యను, పిల్లల్ని వదిలేసి ఆయన చావటం ప్రారంభించాడు. ప్రియ సహోదరి, సహోదరుడా, ప్రభు నిన్ను ప్రేమిస్తున్నాడు. 2017 సంవత్సరాల క్రితమే ప్రభు మనందరి కొరకు సిలువ త్యాగం అయిపోయాడు. మరి ఈ రోజున ఆయన యొక్క త్యాగము ఎందుకు అంటే మనల్ని పాపముల నుంచి విడిపించాలని. మరి మనం విడుదల పొందామా? సినిమాల నుంచి విడుదల పొందావా? సీరియల్ నుంచి విడుదల పొందావా? అనేక మంది రోజున సినిమా, సీరియళ్ళ ద్వారానే లోకంలో ఉన్నటువంటి తమ యొక్క వైవాహిక జీవితాన్ని, కుటుంబ జీవితాన్ని పాడు చేసుకుంటున్నారు. సినిమాలు, సీరియళ్ళే అనేకుల్ని బాధించుతున్నాయి. కానీ ఇంకా మన వాళ్ళకి జ్ఞానోదయం కలగటం లేదు. వాటిల్లో బంధించబడి కొనసాగించబడుతూనే ఉన్నారు. యేసు ప్రభు యొక్క త్యాగం ఇందువల్లనే కదా వృధాగా మార్చబడిపోతుంది. అందుకనే నువ్వు సంవత్సరం నామకార్థంగా దాన్ని ధ్యానిస్తున్నావు, కానీ దినదినము నువ్వు నిజంగా ఆత్మీయంగా నువ్వు ధ్యానించటం లేదు. ప్రభు నా కొరకు ఆయన త్యాగం అయ్యాడు నన్ను పాపంలో నుంచి విమోచించడానికని. ప్రైజ్ ది లార్డ్. నీ జీవితంలో ఇకనైనా సరే దేవుని యొక్క త్యాగాన్ని నువ్వు మర్చిపోవద్దు. ప్రతిరోజు నువ్వు ఏ పాపంలో ఉన్నా సరే, ఏ వ్యసనంలో ఉన్నా సరే, వాటి నుంచి విడుదల పొందేటట్లుగా ఆయన పాదాలను ఆశ్రయిస్తే నిత్యముగా ఆయన నీ ప్రార్థన ఆలకించి నిన్ను ప్రస్తుత దుష్టుని యొక్క కాలం నుంచి నిన్ను ఆయన విడిపిస్తాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. రెండవదిగా మనం గమనించినట్లయితే దైవజనుడైనటువంటి పౌలు తీతు పత్రికలో ఒక వాక్యాన్ని మనం చదువుదాం. తీతు పత్రిక 2వ అధ్యాయం 14వ వచనం. ఆయన సమస్తమైన దుర్నీతి నుండి మనల్ని విమోచించి సత్క్రియలందు ఆసక్తి గల ప్రజలను తన కోసము పవిత్రపరచుకొని తన సొత్తుగా చేసుకొనుటకు తను తానే మన కొరకు అర్పించుకొనెను. ప్రియులారా, ప్రభు యొక్క బలియాగం, సిలువ యాగము రెండవదిగా కారణం ఏంటంటే మనము సత్క్రియలందు ఆసక్తి కలిగి ఉండాలి అనేది. మొదటిగా నీవు పాపము నుంచి, దుష్టుని యొక్క కాలం నుంచి విమోచించబడాలి. రెండవదిగా నీ వ్యక్తిగత జీవితంలో నీవు సత్క్రియలందు ఆసక్తి కలిగి ఉండాలి. యేసు ప్రభు ఈ భూమి మీద ఉన్నప్పుడు ఆయన దేవుని యొక్క శక్తితోనూ పరిశుద్ధాత్మతో నింపబడి ఆయన మేలు చేయుచు సంచరించును అని మనం చూస్తాం.
ప్రభువు మేలు చేస్తూ భూమి మీద సంచరించాడు. రోగముతో ఉన్న వారిని ఆయన ముట్టి స్వస్థపరిచాడు. అలాగే ఆకలిగొనిన వారికి ఆయన ఆహారం ఇచ్చాడు. దురాత్మల చేత పీడించబడిన వారికి విడుదల ఇచ్చాడు. మరి నీ ద్వారా దేవుని యొక్క వాక్యంలో మనం గమనిస్తున్నాం, సత్క్రియలు యందు, మంచి క్రియలు యందు ఆసక్తి కలిగినటువంటి ప్రజలుగా ఉండాలనేదే దేవుని యొక్క ఉద్దేశం. అందుకే క్రీస్తు యొక్క శిలువ త్యాగంలో ఉన్న రెండవ అర్థం. ఆయన ఎందుకు త్యాగమయ్యాడంటే మనము ఆయన యందు, ఆయన పేరట సత్క్రియలు చేసే వ్యక్తులుగా ఉండాలి. మంచి కార్యాలు మనము చేయాలి, సత్క్రియలు మనము చేయాలి, లేని వారికి సహాయం చేయాలి, బీదలను మనం ఆదుకోవాలి, వారి దుర్దశలో మనకు వారికి సహాయం చేసే వాళ్ళుగా ఉండాలి. బీదలకు అప్పించేవాడు బీదలను కనికరించేవాడు యెహోవాకు అప్పించేవాడని మనం చదువుతున్నాం కదా. బీదలకు మనం అప్పిస్తే, బీదలను మనం కనికరిస్తే యెహోవాకు మనం అప్పించిన వాళ్ళం అవుతున్నాం. కనుక ప్రియమైనటువంటి బిడ్డలారా, దేవుని యొక్క వాక్యాన్ని మనం వింటున్నాం. క్రీస్తు యొక్క శిలువ త్యాగంలో రెండవ భాగం ఏంటంటే మనము సత్క్రియలు చేయాలని యాకోబు కూడా తన పత్రికలో ఈ మాట రాశాడు. ఏంటంటే చూడండి, యాకోబు 1:27, తండ్రి అయిన దేవుని ఎదుట పవిత్రమును నిష్కలంకమునైన భక్తి ఏదనగా దిక్కులేని పిల్లలను విధవరాండ్రును వారి ఇబ్బందిలో పరామర్శించుటయు ఇహలోక మాలిన్యము తనకు అంటకుండా తన్ను తాను కాపాడుకున్నట్టుగే. నిజమైనటువంటి భక్తి లేక సత్క్రియలందు ఆసక్తి కలిగి ఉండటం అంటే దిక్కులేని వారిని, విధవరాండ్రును మనం పరామర్శించాలి. పేరుకి మనం క్రైస్తవులుగా ఉండి పొరపాటున మనం ఎవరికి సహాయం చేయకపోతే, ఆపదలో ఉన్న వారిని మనం ఆదుకోకపోతే మనం సత్క్రియలందు ఆసక్తి కలిగిన ప్రజలుగా ఉన్నామన్నటువంటి ఉద్దేశం దేవునిలో నెరవేర్చబడదు. అందుకని యేసు ప్రభు ఉపమానాన్ని చక్కగా చెప్పాడు. మంచి సమరయుని గుర్చిన విషయం, ఆ దారిలో పడి ఉన్నటువంటి, ఆ గాయాలతో సతమతమవుతున్నటువంటి ఆ వ్యక్తిని ప్రధాన యాజకుడు గుర్తించలేదు, లేవీయుడు కూడా పట్టించుకోలేదు. కానీ ఒక సమరయుడు వెళ్ళి అతని గాయాలని కడిగాడు, అతని గాయాలని కట్టాడు, అతన్ని తీసుకెళ్ళి పూటకునే వాళ్ళకి అప్పగించాడు. సహోదరుడా, మనం ఏదైనా సహాయము అవసరమని వచ్చినటువంటి వారికి సహాయం చేయగలుగుతున్నామా? ఇబ్బందుల్లో ఉన్న వారిని పరామర్శించగలుగుతున్నామా? దిక్కులోని వారికి మనం సహాయం చేయగలుగుతున్నామా? మన యొక్క దేశంలోనే పేరు పొందినటువంటి మదర్ తెరీసాని గురించి మనకు తెలుసు. ఆ తల్లిగారు ఎంతో ప్రభు పేరట ఎన్నో వ్యక్తులకి పంచినటువంటి విషయం మనం ఎరిగి ఉన్నాం. అలాగే మన జీవితంలో కూడా మనలో ఒక్కొక్కరు ప్రభు యొక్క ప్రేమను మనం పొందిన వాళ్ళమై మనము సత్క్రియలు చేయటంలో విసుగుగా ఉండాలి. సత్క్రియలు చేసే విషయంలో మనం విసుగకూడదని దేవుని యొక్క వాక్యం చెబుతుంది. యేసు ప్రభు యొక్క శిలువ త్యాగంలో ఉన్న రెండవ అర్థము మనం సత్క్రియలందు ఆసక్తి కలిగి ఉండాలి. మనం లోకమంతా సంపాదించుకొని ఎవ్వరికి ఏమీ సహాయం చేయకుండా మరణించినటువంటి ఆ ధనవంతుని ఒకసారి ఆలోచించారా? తను బ్రతికున్న కాలంలో సుఖంగా బ్రతికాడు, నెమ్మదిగా బ్రతికాడు. కనీసం లాజర్కి ఒక రొట్టె ముక్క కూడా సంతోషంగా చేతితో ఆయన అందించినట్లుగా మనం చూడలేం. ఆ యొక్క బల్ల మీద నుండి పడినటువంటి రొట్టె ముక్కలను కుక్కలతో కూడా కలిసి భోంచేసినట్లుగా, తన దీన వ్యవస్థలో లాజరు ఆ పరిస్థితిలో ఉన్నా కూడా ధనవంతుడు కనికరించకుండా ఉన్నట్లుగా మనం చూస్తున్నాం కదా. మరి ధనవంతుడి యొక్క ముగింపు ఏంటో, లాజరు యొక్క ముగింపు ఏంటో మనకు తేటగా తెలుసు. ప్రియులారా, సత్క్రియలందు ఆసక్తి కలిగి ఉండడానికే ప్రభు యొక్క శిలువ త్యాగం, ఆయన బలియాగం. మనం ఏదో వేడుక చేసుకోవడానికో లేకుంటే ఏదో మనం ఆయన శిలువలో శ్రమ పడ్డాడని మనం ఏడవడానికో కాదు. ఆయన మన నిమిత్తమై త్యాగమైనటువంటి కారణం మనం సత్క్రియలు చేసే విషయంలో అలసిపోకుండా ఉండాలి, సత్క్రియలందు ఆసక్తి కలిగి ఉన్నటువంటి ప్రజలుగా ఉండాలని దేవుని యొక్క ఉద్దేశం. చూడండి, రెబెకాని ఎలియాజరు అమ్మ తాగుటకు నీళ్ళు అని అడిగాడు. ఆమె వెంటనే నీళ్ళు ఇచ్చింది. అంత మాత్రం కాకుండా ఆయనతో వచ్చిన ఒంటెలన్నిటి కూడా నీళ్లు చేతిపోసినట్లుగా మనం చూస్తున్నాం. అందువలన ఆమె గొప్ప స్థితికి ఆమె జీవితం వెళ్ళటం మనం గమనించగలం. అలాగే మనం ఈ భూమి మీద ప్రభు నామపేట మనం మంచిగా ఒక సాక్ష్యం కలిగినటువంటి జీవితం లేకపోతే సత్క్రియలందు ఆసక్తి కలిగి ఉన్నట్లయితే మనం ప్రభువుతో కూడా ఉండడానికి మన జీవితాలని దేవుడు సిద్ధపరచున్నట్లుగా ఆయన సహాయం చేస్తాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మూడవదిగా మనం గమనించినట్లయితే ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 2వ వచనంలో వ్రాయబడినటువంటి వాక్యాన్ని మనం చదువుతున్నాం. క్రీస్తు మిమ్మును ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు మన కొరకు తను తాను దేవునికి అర్పణముగాను బలిగాను అర్పించుకొనెను. ప్రియులారా, దావీదుడైనటువంటి పౌలు సంఘమును ఉద్దేశించి చెప్తున్నాడు. ఎఫెసీ సంఘమా, క్రీస్తు మనల్ని ప్రేమించి మనము పరిమళ వాసనగా ఉండాలి.
మనము దేవునికి పరిమళ వాసనగా ఉండాలని, సంఘములో పరిమళ వాసనగా ఉండాలని, అలాగే సంఘము వెలుపల వారికి కూడా పరిమళ వాసనగా ఉండాలని ఆయన మన కొరకు అర్పణముగాను బలిగాను అర్పించుకున్నాడు దేవునికి. మరి ఈ రోజున మనము సంఘముగా ఎదుగుతున్నాం, దేవుని యొక్క మందిరానికి వస్తూ వెళ్తున్నాం. సంఘంలో మనము సువాసన కలిగిస్తున్నామా, పరిమళ వాసనగా ఉంటున్నామా, సంఘములో ముళ్ళుగా తయారవుతున్నామా, సంఘము వెలుపల వారికి మనము ముళ్ళుగా ఉంటున్నామా, ఎలాగ ఉంటున్నాం, ఎలాగ మన జీవితాలు కొనసాగించబడుతున్నాయి? ప్రియులారా, అంత్యకాలంలో ఉన్నాం. ఎప్పుడు ప్రభు వస్తాడో మనకు తెలియదు కనుక మనము ప్రభు యొక్క శిలువ త్యాగానికి అనుగుణముగా ప్రవర్తిద్దాం. మనల్ని గురించి వాక్యం తేటగా చెప్తుంది, మనము పరిమళ వాసనగా ఉండాలి. మన ఇంట్లో పరిమళ వాసనగా ఉన్నామా? అత్తకి కోడళ్ళకి మధ్యలో పరిమళ వాసన ఉందా? భార్యాభర్తల మధ్యలో పరిమళ వాసన ఉందా? అన్నదమ్ములు అక్క చెల్లెల మధ్యలో పరిమళ వాసన, ఒక చక్కటి ఐక్యత బంధం కొనసాగించబడుతుందా? క్రీస్తు యొక్క ప్రేమ మనలో నివాసం చేస్తుందా? మనం ఎలా ఉన్నాం? దేవుని యొక్క నామాన్ని మనము ధరించి ఉన్నాం. క్రీస్తు యొక్క శిలువ త్యాగము ద్వారా మనం విమోచించబడ్డాం. ఆయన యొక్క సత్క్రియలందు ఆసక్తి కలిగినటువంటి ప్రజలుగా ఉండాలని దేవుని యొక్క వాక్యం కోరుకుంటుంది. అదే సమయంలో మన జీవితంలో మనం గమనించాలి, మనం ఇంట్లోనైనాను సంఘములోనైనాను సంఘము వెలుపలోనైనాను మనం పరిమళను వాసనగా ఉండేటటువంటి వ్యక్తులుగా ఉండాలనే ప్రభు యొక్క త్యాగం, మనం ఆ త్యాగానికి అనుగుణముగా ప్రవర్తిస్తున్నామా? ఇంట్లో వారితో సఖ్యతగా ఉండండి, అలాగే సంఘములో సఖ్యంగా ఉండండి. సేవకులతో, విశ్వాసులతో, తోటి సహోదరులతో మనం ఒక మంచి సాక్ష్యాన్ని కలిగి ఉండాలి. మన జీవితం మనల్ని గురించినటువంటి విషయాలను గురించి దేవుని యొక్క వాక్కు తేటగా చెప్తుంది. మన వెంట మన క్రియలు వస్తాయని ప్రకటన గ్రంథంలో రాయబడింది. ప్రియులారా, మనము మంచి సాక్ష్యం కలిగి ఉంటే ఆ క్రియలే మన వెంట వస్తాయి. ప్రియులారా, గమనించండి, దైవజనుడు తనను తాను గలతీ సంఘానికి చెప్తున్నాడు, యూదియా సంఘాలకి నా ముఖ పరిచయం తెలియదు, నేను ఎవరు వాళ్ళకి తెలియదు, కానీ వాళ్ళకు ఒక్కటి మాత్రం తెలుసు. అదేంటంటే, మునుపు మనల్ని హింస పెట్టినవాడు, లేక ఈ మతమును లేక ఈ మార్గమునులో ఉన్నవారిని హింస పెట్టినవాడు ఇప్పుడు అదే మార్గమును ప్రచురించుచు ఉన్నాడు, ఇప్పుడు అదే దానిని అవలంబించుచున్నాడని విని నన్ను బట్టి దేవుని మహిమపరిచారు అని ఆయనే సాక్ష్యం ఇస్తున్నాడు. మరి ఈ రోజున మనల్ని గురించి సాక్ష్యం, మన సంఘంలో నీ సేవకుడు నిన్ను గురించి సాక్ష్యం ఇవ్వగలుగుతున్నాడా? నీ తల్లిదండ్రులు సాక్ష్యం ఇవ్వగలుగుతున్నారా? నీ భర్త నిన్ను గురించి సాక్ష్యం ఇవ్వగలుగుతున్నాడా? నీ భార్య నిన్ను గురించి సాక్ష్యం ఇవ్వగలుగుతుందా? నీ అన్నదమ్ములు అక్క చెల్లెళ్ళు వారి ద్వారా నువ్వు దేవునికి పరిమళ వాసనగా ఉన్నట్లుగా గమనించగలుగుతున్నావా? ప్రియులారా, అటువంటి సాక్ష్యం పొందాలనే ప్రభు మన కొరకు 2017 సంవత్సరాల క్రితమే ఆయన శిలువ త్యాగం అయిపోయాడు. మరి ఈ రోజున మనము ఆ యొక్క త్యాగానికి అనుగుణముగా బ్రతకటానికి మనల్ని మనం అన్వయించుకోవాలి. చివరిగా ఒక మాట చెప్పి నేను ముగిస్తున్నాను. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 25వ వచనం నుండి మనం చూద్దాం. పురుషులారా, మీరును మీ భార్యలను ప్రేమించుడి, అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అది కలంకమైనను ముడతైనను అట్టిది మరి ఏదైనను లేక పరిశుద్ధమైనది గాను నిర్దోషమైనది గాను మహిమగల సంఘముగాను ఆయన తన ఎదుట దానిని నిలబెట్టుకొనవలెనని వాక్యముతో ఉదక స్నానము చేత దానిని పవిత్రపరిచి పరిశుద్ధపరచుటకై దాని కొరకు తను తాను అప్పగించుకొనెను. ప్రియులారా, క్రీస్తు శిలువ త్యాగం చివరిగా ఎందుకు ఆయన త్యాగం చేసుకున్నాడు అంటే, క్రీస్తు సంఘమును ప్రేమించి, అంటే నిన్ను నన్ను ప్రేమించి, సంఘం అంటే మనమే, మనల్ని ప్రేమించి మనము కలంకమైనను ముడతైనను అట్టిది మరి ఏదైనను లేకుండా ఉండాలని, అదే సమయంలో పవిత్రమైనది గాను పరిశుద్ధమైనది గాను మహిమగల సంఘముగాను ఆయన ఎదుట మనం నిలబడాలనేదే ఆయన ఉద్దేశం. అందుకొరకే క్రీస్తు యొక్క శిలువ త్యాగము. శిలువ త్యాగములో తనంతట తానుగా ఆయన బలిగా శిలువలో అప్పగించుకునేదే కానీ ఎవరి కోసమో ఆయన ఎవరో బలవంతంగా ఆయన శిలువలో వేయలేదు, ఎవరు ఆయన బలవంతం పెట్టి సిలువకు ఆయన అప్పగించలేదు, తను తానుగా అప్పగించుకున్నాడు. కారణం ఏంటంటే, మనం ఆయన ఎదుట ఒక రోజున పరిశుద్ధులుగా నిర్దోషులుగా మహిమగల సంఘముగా ఉండాలని. అనగా తిరిగి ఆదిలో అవ్వ ఆదములు ఏదైతే ఏదైనా తోటలో దేవుని యొక్క మహిమను అధికారాన్ని ఏలుబడిని కోల్పోయారో అది తిరిగి మనలో ఆయన చూడాలని కోరుకుంటున్నాడు. ఇదే భూమి మీద వాళ్ళు కోల్పోయారు, ఇదే భూమి మీద ఆయన శరీరం మన సంఘము తిరిగి దాన్ని పొందాలనేదే ఆ పరిశుద్ధాత్మ యొక్క ఉద్దేశం. అందుకని పరిశుద్ధాత్మ దేవుడు ఆ యొక్క ప్రకటనను మనకు ఈ రోజున బయలుపరుస్తున్నాడు. నీవు నేను
తిరిగి దేవుని యొక్క మహిమను ధరించుకోవాలని, తిరిగి దేవుని యొక్క ఏలుబడిని, అధికారాన్ని సంపాదించుకోవాలనేదే దేవుని యొక్క ప్రణాళిక. మరి అలాంటి సమయంలో నువ్వు ఎలా ఉండాలట? ఆ సంఘము కలంకముతో ఉండకూడదు, ముడతతో ఉండకూడదు. ప్రియులారా, మనము క్రీస్తు ఎదుట నిలబడే రోజున కలంకం ఉండకూడదు. అంటే ఈ చేతికి ఓచ చెయ్యి, కుంటి చెయ్యి ఉండకూడదు. అంటే దాన ధర్మం చేసే విషయంలో, లేక దేవునికి ఇవ్వాల్సిన కానుకల అర్పణ విషయంలో, దశంభాగాల విషయంలో నువ్వు ఓచ చేయగలిగిన వ్యక్తిగా ఉన్నావా, లేకుంటే కుంటి చేయగలిగిన వ్యక్తిగా ఉన్నావా? దేవుని యొక్క పరిచర్య విషయంలో, దేవుని మందిరానికి వెళ్ళే విషయంలో, దేవుని కార్యాల్లో పాలు పొందే విషయంలో కుంటి కాలు వ్యక్తిగా ఉన్నావా? కాలు మంచిదే, కానీ కుంటితనం, వెళ్ళలేని పరిస్థితి. అందువలన నీ జీవితంలో దేవుని ఎదుట నిలబడే ఒక రోజున నీవు కలంకముతో ఉంటే నువ్వు బయటికి త్రోసివేయబడతావు. దేవుని పరిచర్యలో, దేవునికి ఇచ్చే విషయంలో, దేవుని కార్యాల్లో నువ్వు కలంకంతో ఉండకూడదు. నువ్వు కలంకముగా ఉండాలనేది దేవుని ఉద్దేశం కాదు. కానీ నువ్వు ఎలా ఉండాలనుకుంటున్నాడు? కలంకమైనను ముడత అయినను. ముడతలు ఎప్పుడు వస్తాయంటే శరీరం మీద యవనస్తులకు, పిల్లలకు ఉండవండి, వృద్ధులకు వస్తాయి. చాలామంది ఈ రోజున ఏమంటుంటారంటే, మేము చేసి చాలా అయిపోయిందిలేండి, మా వల్ల అయిపోయిందిలే, మేము ఒకప్పుడు అంటూ పాతకాలాన్ని గురించి ధ్యానించుకుంటుంటారు. ఒకప్పుడు నేను ఇలా ఉన్నాను, ఒకప్పుడు నిలువు మోకాల్లో ప్రార్థన చేసే వ్యక్తిని, ఒకప్పుడు దేవుని వాక్యం ఇలా చదివాను, ఒకప్పుడు ఇలాగ ప్రయాసపడ్డాను. ఒకప్పుడు చరిత్ర కాదు. ప్రభు వచ్చేవారంత వరకు మనకి ఇవ్వబడిన దాంట్లో మనం నమ్మకంగా ఉండాలి. అప్పుడే ముడతలు మన శరీరం మీద ఉండవు. అంటే ఆధ్యాత్మికమైన జీవితంలో ముడతలు లేనటువంటి జీవితం మనం కలిగి ఉండాలి. దావీదులు, కాలేబు, యెహోషువలు 85 సంవత్సరాల వయసులో కూడా వాళ్ళు అంటారు, మాకు అప్పుడే ఎలాంటి బలం ఉందో, అప్పుడు ఎలాంటి శక్తి ఉందో, ఇప్పుడు మాకు అంతే బలమై ఉంది అని. మరి ఈ రోజున మన జీవితంలో ఎలాగ ఉన్నాం? మనం పూర్వకాలాన్ని గురించి నెమరేసుకుంటున్నామా? ప్రస్తుత కాలం వర్తమానంలో జీవిస్తున్నామా? కలంకం ఉండకూడదు. అదే సమయంలో పరిశుద్ధంగాను, నిర్దోషిగాను, మహిమగల సంఘముగా ఉండాలనేదే దేవుని యొక్క ఉద్దేశమైంది. అందుకనే క్రీస్తు మన కొరకు తను తాను బలిగా అర్పించుకున్నాడు. మనం మహిమగా, మనం నిర్దోషిగా, పరిశుద్ధంగా ఉండడానికి ప్రతిదినము వాక్యము చేత ఉదక స్నానము చేయించబడాలి. దేవుని యొక్క వాక్కు దైవ సేవకుడు నీతో మాట్లాడుతున్నప్పుడు వాక్యము నీ అంతరంగాల్ని, నీ యొక్క ప్రాణాత్మ శరీరాల్ని శుద్ధి చేస్తుంది. దేవుని యొక్క వాక్యము 2 అంచుల గల ఖడ్గము కంటే వాడైనది, మన ప్రాణమును, మూలగలను, కీళ్ళను సైతము శోధిస్తుంది, తలంపులను సైతం శోధిస్తుందని దేవుని యొక్క వాక్కు తేటగా చెబుతుంది. ఎందుకు ఇంతగా శోధించాలంటే మనం ఆయన ఎదుట నిలబడే రోజు ఉంది. ఆ రోజున పరిశుద్ధంగా ఉండాలి, ఆ రోజున నిర్దోషిగా ఉండాలి, ఆ రోజున మహిమతో నింపబడిన వ్యక్తులుగా ఉండాలనేదే దేవుని ఉద్దేశం. అందుకొరకే ఆయన మనము జన్మించక మునిపే 2017 సంవత్సరాల క్రితమే మన కొరకు త్యాగమైపోయాడు. ప్రియులారా, మరి ఆ త్యాగం ఈ సంవత్సరమైనా నీలో నెరవేర్చబడుతుందా? ఆ త్యాగం ఈ సంవత్సరమైన క్రియారూపకంగా నీ ఆధ్యాత్మికమైన జీవితానికి ఉపయోగపడగలదా? కళ్ళు మూయండి, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పాదాలకు స్తోత్రాలు. ఈ యొక్క ప్రభువా శిలువ ధ్యానాల కార్యక్రమంలో ఈ చివరి వారంలో మేము ఉన్నాం. క్రీస్తు మా కొరకు తను తాను బలిగా అర్పించుకున్నాడన్న విషయం పరిశుద్ధ గ్రంథమైన మీ లేఖనాల ద్వారా మేము ధ్యానించుకున్నాం. మొదటిగా మీరు మమ్మల్ని దుష్టుని చేతిలో నుంచి విడిపించాలని, మా నేత్రాశ, శరీరాశ, జీవబొడ్డములో నుండి మేము విడుదల పొందాలని, రెండవదిగా మా జీవితాల్లో మేము సత్క్రియలందు ఆసక్తి కలిగి ఉండాలని, అలాగే మేము సంఘములోను, సంఘము వెలుపలను, కుటుంబంలోను మీ యొక్క నామాన్ని బట్టి పరిమళ వాసనగా ఉండాలని, అయ్యా పాపంలోను, నేత్రాశలోను, అయ్యా లోకపు చింతలో ఇంకా జీవిస్తున్నారో వారికి విడుదల మీరు కలుగు చేయండి. అలాగే సత్క్రియలు లేక ఎవరైతే ఉన్నారో సత్క్రియలు చేసేటట్లుగా వారికి సహాయం చేయండి. నీ బిడ్డల మీదుట నిలబడేటట్లుగా కృప చూపించమని యేసు పరిశుద్ధ నామములో ప్రార్థన చేసి పొంది ఉన్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. మన ప్రభువైన యేసుక్రీస్తు కృపయు, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మిక అన్యోన్య సహవాసం, సమాధానం ఇప్పుడు ఎల్లప్పుడూ సకల పరిశుద్ధులని సదా తోడి నడిపించునుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్.